మెడిసిన్ తర్వాత మంచి వైద్య విద్యను అభ్యసించిన మీరు అంటే ఈ పరిపాలనా రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు సార్ అసలు? ఎమర్జెన్సీ కారణంగా. చాలామందికి తెలుసు మా తరానికి ఆ ఎమర్జెన్సీ ఎంత ప్రభావం మా జీవితం మీద చూపెట్టిందన్నది వీళ్ళ తరానికి అర్థం కావడం కూడా కష్టం. ఒక స్వతంత్ర పోరాటం పరాయి పాలన నుంచి విముక్త కావడం ఎంత ముఖ్యమని చెప్పిన ఆనాడు మన స్వతంత్ర పోరాట యోధులు భావించారో, మా తరంలో కొన్ని లక్షల మంది అంత బలంగాను ఈ దేశం మొత్తాన్ని కూడా ఒక కటకటాలు లేని జైల్లాగా మార్చేశారు. పౌర హక్కులను రద్దు చేశారు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. దానివల్ల వ్యక్తిగతంగా మాకెవరికి నష్టం కలగల, కానీ మానసికంగా విపరీతమైన క్షోభను అనుభవించాం. అప్పుడే ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు, అక్కడ పరిపాలన, ఆ దేశాల్లో ఏం జరుగుతుంది, అక్కడ జవాబుదారితనం, అక్కడ చట్టబద్ధ పాలన, వాళ్ళకి మనకి పోలికలు, మన దేశంలో పెరుగుతున్న అవినీతి, ఇవన్నీ కొంచెం మా తనాన్ని కదిలించడం మొదలెట్టినాయి. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళని ఒకడిని. నేను చాలా అప్పుడు నా వయసు అంతా ఎమర్జెన్సీ వచ్చిన 19 ఏళ్ల వయసు. 19 ఏళ్ల వయసులో ఏమాత్రం కూడా రాజీ పడకుండా నిర్మహమాటంగా బహిరంగంగా వ్యతిరేకించిన ఎక్కడ అవకాశం ఉన్నా కూడా. సార్ అసలు ఎమర్జెన్సీ సమయంలో మిమ్మల్ని కలిసివేసిన అంశం ఏంటి సార్ అసలు ప్రధానంగా? వ్యక్తిగతంగా ఏం కాలే, ఓకే, కానీ అసలు మన హక్కుల్ని మనం ఎన్నుకున్న ప్రభుత్వం తీసిపారేవాడు వాడేవాడు అసలు మన రాజ్యం ఇది, ప్రజాస్వామ్యం అంటే మనం. కాబట్టి నా ప్రతినిధిగా నేను పెట్టుకుంటే నా హక్కుల్ని తీసిపారేసి మీ నేతృత్వం స్థాపించడం ఏంటి? నేను బాంఛన కాల్ముక్త అని చెప్పాను, నేను మీ కాలు పట్టుకునే అవసరం నాకు ఎందుకు ఉండాలి? సేపౌరుడి కన్నా కూడా నీ కాల్ముక్త భాష అనే సంస్కృతికి. కాబట్టి ఆ మౌలికంగా వ్యక్తిగతంగా ఏం కాలే. ఒకరోజు ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. మేమందరం హాస్టల్ బస్ కోసం గుంటూరు శంకర విలాస్ హోటల్ ఉండేది పూర్వం. అక్కడ మంచి అక్కడ చెట్టు ఉండే, అప్పుడు ఆ చెట్టు ఉన్నట్లేదు, బ్రాడీపేట ఆ చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర మా హాస్టల్ మా బస్సు ఆగేది. మేమంతా సాయంత్రం బయట ఏదో పని చూసుకుని బస్సు బుక్ షాప్కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని చేసుకుని ఏదైనా అక్కడ ఉన్న రెస్టారెంట్స్లో కాఫీ టీ తాగి హాస్టల్కి వెళ్ళడం కోసం బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో ఇన్స్పెక్టర్ వచ్చి మా దగ్గర 5-6 ఉన్నాం మేము, మాలో 3-4 డప్ప ఊరికి ఏ కారణం లేదు బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే వెనకాల వీపు మీద చరిచాడు. పెద్దగా ఏం కాలే, నా మీద దెబ్బ కూడా పడలే, మిగతా వాళ్ళకి పడింది. కానీ అది శనివారం సాయంత్రం చాలా తీవ్రంగా చెల్లించాను నేను. అంటే సంఘటన పెద్దదని కాదు, ఒక మనకి ఆ హుందాతనం, మనిషికున్న డిగ్నిటీని, మనిషికున్న స్వేచ్ఛని, ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడం అనేది ప్రజాస్వామ్యంలో జరగకూడదు. యూనిఫామ్లో ఉన్నాడు కాబట్టి పోలీస్ ఇన్స్పెక్టర్ చూరికి అలా కొట్టడం ఏంటి? అక్కడ రోడ్డు మీద ఉన్న రోడ్డు పక్కన, రోడ్డు మీద కాదు రోడ్డు పక్కన బస్ స్టాప్లో. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అధికార దుర్వినియోగానికి, అహంకారానికి, ప్రజలందరూ కూడా నాకు బానిసలో నేను పైన ఉన్నాను నూచుకున్నాను అని చెప్పిన దానికి చిహ్నాలు. మేమందరం తీవ్రంగా స్పందించిన దానికి వ్యక్తిగతంగా లాభ నష్టాలు మాకెవరికి లేవు. మా అందరికీ డాక్టర్లు ఆ రోజుల్లో మా వాళ్ళందరూ 175 మంది గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా అమెరికాలో అతి ఎక్కువగా సంఖ్యలో ఉన్న డాక్టర్లు గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంటారు. మీ బ్యాచ్మేట్స్? మా బ్యాచ్మేట్స్ కానీ, మా ముందు వాళ్ళు కానీ, తర్వాత కానీ. కాబట్టి మా అందరికీ జీవితం వడ్డించిన విస్తరి. అందరూ చాలా అద్భుతం అనుకుని ఎప్పుడో ఊహల్లో కూడా ఊహించినటువంటి వైద్య వృత్తి మా చేతుల్లో ఉంది. ఆ రోజుల్లో గుంటూరు కాలేజ్ గొప్ప కాలేజీ, అద్భుతమైన టీచర్లు ఉండేవారు. కాబట్టి వ్యక్తిగతంగా మా జీవితాలకు ఎవరికి భయం లేదు. కానీ జరుగుతున్న పరిస్థితి కలచివేసింది. ఆ మన్నాడు పొద్దున్నే నేను అప్పుడు ఆ సాయంత్రం బస్ ఎక్కకుండా మేమందరం కూర్చొని అప్పటికప్పుడు నేను ఆ రోజుల్లో ఈ కంప్యూటర్లు కూడా లేవు కదా, నేనే డ్రాఫ్ట్ చేసి కలెక్టర్కి ఇలా జరిగింది, ఏమిటిది, మీరు వెంటనే విచారణ చేపట్టిన చర్య తీసుకోండి అని చెప్పని ఇంగ్లీష్లో టైప్ చేయించి, టైపుల్లో మళ్ళీ తప్పులు ఉంటాయి, టైప్ చేసేవాడు కరెక్ట్ చేయరు, మళ్ళీ పక్కన కూర్చొని తప్పులు లేకుండా సరిదిద్ది కరెక్షన్ చేసి మేమందరం 8 మంది మేము సంతకాలు పెట్టి మన్నాడు పొద్దున్నే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కుప్పురావు గారిని కలెక్టర్గా ఉండేవారు. ఆయన లుంగితో వచ్చాడు. సరే ఆదివారం కదా, ఆయన లుంగితో వచ్చి ఏమిటని చెప్పండి, మేమంతా మెడికల్ స్టూడెంట్స్ అంటే మంచిది బాగా కూర్చొని మరి మాట్లాడాడు. ఇలా జరిగింది, ఇది చదవంటే మరి నన్ను ఏం చేయమంటారు అన్నాడు. మీరు జిల్లా మ్యాజిస్ట్రేట్, నేను అన్నాను ఆయనతో, యువర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఇఫ్ దేర్ ఇస్ ఇన్జస్టిస్, దిస్ ఇస్ బ్రేక్ డౌన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన కనుక విఫలమైతే మరి పట్టించుకున్న బాధ్యత మీకు, మ్యాజిస్ట్రేట్ పేరుంది మీకు, మీది కదా బాధ్యత అని చెప్పంటే, మన రాష్ట్రంలో ఎవడు పట్టించుకోడు, ఈ రాష్ట్రంలో మ్యాజిస్ట్రేట్స్ అధికారాలు లేవు అని నేను చూస్తానని పెట్టుకున్నాడు. తర్వాత ఏమీ జరగలేదు, జరిగిందో తెలియదు నాకు. కానీ ఆ కారణంగా ఆ తర్వాత నాకు తెలిసింది, నేను ఐఏఎస్లో చేరిన తర్వాత
నన్ను నిఘాలో పెట్టారు, వీడేదో ప్రమాదకారిగా ఉన్నాడని చెప్పారు. కానీ అర్భకుడు, ఒంటరి వాడు, వెనకాల ఏం కులం బలం లేదు, ఒక సంస్థ బలం లేదు, ఒక పార్టీ బలం లేదు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు. మన దేశంలో మీరు ఎవరో ఏంటో అర్థం కాదు, ఏం చేయలేరు. కరెక్ట్లే. కాబట్టి నేను ఒక అర్భకుడిని, ఒక వైద్య విద్యార్థి అంతే, ఏమీ లేదు అక్కడ. కాబట్టి వాడికి ఏం చేయాలో తెలియక సర్వేలెన్స్లో పెట్టారు. కొంచెం ఏదన్నా మీకు కనుక వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే జైల్లో పెట్టుండేవాళ్ళు. కాబట్టి ఆ పరిస్థితి మమ్మల్ని అందరినీ, నేను ఒక్కనే కాదు, దేశంలో కొన్ని లక్షల మందిని కలచివేసింది. అదైన తర్వాత ఎమర్జెన్సీ పోయినప్పుడు వెర్రి ఆనందంతో గంతులు వేసాం మేమంతా కూడా. ఎంత అసలు భారతదేశం విముక్తం అయిపోయింది, ఈ దేశ భవిష్యత్తు అందంగా మారుతుంది, ఒక గాంధీ విప్లవం వచ్చిందని చెప్పి ఎంత ఆనందపడ్డాం, సంబరపడ్డాం, ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కానీ వెంటనే ఆ జనతా వైఫల్యము, దేశంలో స్వేచ్ఛ మళ్ళీ వచ్చిందా కానీ పరిపాలన ఏం బాగుపడలేదు, మళ్ళీ మా యథాస్థ కొనసాగటం మనసును కలచివేసింది. అప్పుడు ఆందోళన నుంచి, ఆ ఆవేదన నుంచి ఏం చేయాలని చెప్పి అనుకుంటుంటే ఏం చేయాలో గోచరించట్ల. అప్పటికే రాజకీయం అన్నది డబ్బులు పలుకుబడి తప్ప దేశాన్ని మార్చాలని కోరుకున్న రాజకీయ మార్గంగా అప్పటికే కాదు, పోయింది, దానికి విలువ పోయింది. కాబట్టి దాని గురించి నేను ఆలోచించాలి అసలు. అప్పుడు ఎవరో సూచించారు ఐఏఎస్కి వెళ్తే బాగుంటుంది, కానీ డాక్టర్లను అప్పుడు అలౌ చేసేవాళ్ళు కాదు. అంటే మీ సన్నిహితులే, విజయవాడకు చెందిన మీ స్నేహితులే సూచించారు? నా స్నేహితురాలు, మా వైద్య విద్యార్థి, మేము విజయవాడలోనే ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళంతా మా బ్యాచ్మేట్లు పరామర్శించి, వాళ్ళేమో గుంటూరులో హౌస్ సర్జెన్సీ, మేము విజయవాడలో హౌస్ సర్జెన్సీ చేస్తున్నాం. విజయవాడ హాస్పిటల్లో మాకు మొట్టమొదటిసారిగా జిల్లా ఆసుపత్రుల్లో హౌస్ సర్జెన్సీ పెట్టారు. అది గొప్ప అనుభవం. ఎందుకంటే వందల మంది డాక్టర్ల మద్దతు లేకుండా మీరు సొంతంగా అక్కడ 300 మంది పేషెంట్లను హ్యాండిల్ చేయాలి. కాబట్టి సొంతంగా నేర్చుకోవడం భయం కూడా. ఎంతమంది పేషెంట్ ప్రాణాలు కాపాడాలంటే ఆషామాషి కాదు. కానీ నేర్చుకోవడానికి గొప్ప అవకాశం, తర్వాత సేవ చేయడానికి గొప్ప అవకాశం. దానిలో పూర్తిగా మునిగిపోయాను నేను. రాత్రింబవళ్ళు నేను నైట్ డ్యూటీ నాదైనా కాకపోయినా కూడా నా ఫ్రెండ్స్ అంతా నన్ను కూడా నైట్ డ్యూటీ చేయమని వాళ్ళు. నేను ఉంటే ధైర్యం ఉండేది వాళ్ళకి. ఎమర్జెన్సీ కేసు వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేయడానికి భయం లేకుండా పద్ధతి ప్రకారం జేపీ అయితే చేస్తాడన్న ధైర్యం నన్ను ఉండమనేవారు. సో నేను 24 hours హాస్పిటల్లో నివాసం ఉండేవాడిని, 24 hours హాస్పిటల్లోనే ఉండేవాడిని. మధ్యలో వెళ్ళినప్పుడు నిద్రపోవటం అన్నమాట. ఆ టైంలో పరామర్శించడం కోసం మా ఫ్రెండ్స్ వచ్చి, అప్పుడు నా బాధ వెళ్ళబోచుకుంటుంటే ఏలూరు కళ పక్కన నడుస్తూ ఎండాకాలం బాగా అది. అప్పుడు నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఐఏఎస్కి వెళ్ళొచ్చు కదా అని. మీరా ఇప్పుడు డాక్టర్లను ఎలవ్ చేయాలనుకుంటాను కదా, నేను వేగ్గా విన్నట్టు గుర్తు నాకు. లేదు, ఇప్పుడే కొఠారి కమిషన్ వచ్చింది, ఇప్పుడు డాక్టర్లను అనుమతిస్తున్నారు కొత్తగా అని చెప్పని ఇవాళ పత్రికలో చూశాను. అయితే నేను పరిష్కరిస్తాను. అలా కాకతాళీయంగా ఐఏఎస్కి వచ్చాను. అది అలా పీజీ చేయాలని అనుకోలేదు సార్ మీరు? అంటే అప్పటికి చెప్పాను కదా, మామూలుగా అయితే పోస్ట్ గ్రాడ్యుయేషనో లేకపోతే అమెరికానో లేకపోతే ఈ దేశంలో ఇంకోటి చేయడం ఏదో ఉండేది. ఓకే సార్. కానీ ఎప్పుడైతే ఈ దేశ పరిస్థితుల పట్ల మనసంతా కూడా కలత చెందిందో, ఇది మారకపోతే దేశం ఏంటని మా బాబాయ్ ఒక ఆయన అమెరికాలో ఉండేవారు. నన్ను దీనికంటే కొంచెం ముందు 2-3 ఏళ్ల ముందు 74లో నన్ను కలిసి, బాబు నీలో ప్రతిభ ఉంది, నువ్వు వికసిస్తావు, బాగా రాణిస్తావు, అమెరికా వచ్చాను, ఇది కాగానే నేను సంగతి చూసుకుంటానని చెప్పంటే నేను బాబాయ్ నేను ఈ దేశంలో ఫెయిల్ అయితే వస్తాను అక్కడికి అన్నాను. ఆయన చాలా నొచ్చుకున్నారు, హర్ట్ అయ్యారు. అంటే నేను ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయాను అనుకుంటున్నావా అన్నారు. అంటే క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. ఫెయిల్యూర్ అంటే ఒకళ్ళకి ఒక అర్థం, నా దృష్టిలో ఫెయిల్యూర్ అంటే ఈ దేశంలో మార్పుని తీసుకురాలేకపోతే అని చెప్పని అర్థం. కెరీర్లో ఫెయిల్ అవటమో లేకపోతే వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించడమో ఇంకోటి నేను అనుకోవట్లేదు. వృత్తిలో ఫెయిల్ కావటమో అని చెప్పి అంటలేదు నేను. అంటే అప్పుడు ఆయన అన్నారు, బాబు 100 మంది గాంధీలు కూడా దేశాన్ని నేను బాగు చేయలేరు. నేను కలకత్తాలో పనిచేస్తున్నప్పుడు చాలా ప్రయత్నం చేసేవాడిని, మేము అందరం కలిసి చాలా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసేవాళ్ళం. ఈ దేశం తెలుగుగా బాగుపడదాం అని చెప్పన్నారు. అది చిన్న వయసు అయినా కూడా మరి ఆ చిన్న వయసులో ఉండేటువంటి సంకల్పం, కొంచెం పెద్ద వయసు వస్తే నవ్వేస్తాం, వదిలేస్తాం. ఆ వయసులో అంత కాదు కదా, కొంచెం గట్టిగా కోడి పుంజులాగా పోటాడేస్తుంది. కాబట్టి నేను ఆయనతో అన్నాను, 100 మంది గాంధీలు అక్కర్లేదు బాబాయ్, ఒక గాంధీ గారు వచ్చాడు, చేయవలసిన చేసిపోయాడు, మనం చేయాల్సిన పని చేస్తే ఈ దేశాన్ని బాగు చేసుకోగలం నమ్మకం నాకు ఉంది, ఆనాడే అన్నాను. అప్పటికిప్పటికీ నా నమ్మకం అదే. ఇది 74లో జరిగిన సంఘటన, ఈ వేళకి 45 ఏళ్ళు అయింది. నా మనసులో మౌలికమైన ఆలోచన అప్పటికిప్పటికి. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.